నమస్తే, నేను మీ మాధురి. సబ్కాన్షియస్ మైండ్, దీని గురించి మనం చాలా వీడియోల్లో చూస్తుంటాం. అసలు ఈ సబ్కాన్షియస్ మైండ్ ఎక్కడుంటుంది, అది ఎలా వర్క్ చేస్తుంది, మన మీద ఆ సబ్కాన్షియస్ మైండ్ అంటే మనకి తెలియని ఆ సబ్కాన్షియస్ మైండ్ మన మీద ఎలా ప్రభావం చూపుతుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మూర్తి గారు, ఎన్ఎల్పి ట్రైనర్. తనని అడిగి తెలుసుకుందాం. హలో సార్. సబ్కాన్షియస్ మైండ్ అసలు మనిషి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? సబ్కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే, కాన్షియస్ మైండ్ మనకి ఇచ్చే రిజల్ట్స్ 10%, సబ్కాన్షియస్ మైండ్ ఇచ్చే రిజల్ట్స్ 90%. ఒక ఐస్బర్గ్ ఉంటుంది చూసారా, ఆ తీరు ఎలా ఉంటుంది, బయటికి కనపడేది పార్ట్ ఎంత 10% ఉంటుంది, అండర్ వాటర్ 90% ఉంటుంది. కాబట్టి మనం చేసే పనిలో రిజల్ట్ ఇచ్చేది సబ్కాన్షియస్ మైండే. సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి బిలీఫ్స్, అక్కడ ఉన్నటువంటి థాట్స్, అక్కడ ఉన్నటువంటి ఫీలింగ్స్, అవి మనకు రిజల్ట్ ఇస్తాయి. కాన్షియస్గా మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది రిజల్ట్ అనే ఇవ్వదు, అది ఇచ్చేది 10% మాత్రమే. ఈవెన్ మన డెసిషన్ మేకింగ్లో కూడా 10% కాన్షియస్ మైండ్ ఇచ్చేటటువంటి రిజల్ట్, 90% రిజల్ట్ సబ్కాన్షియస్ నుంచి వస్తుంది. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ప్రతి మనిషికి కూడా, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఏంటి అర్థం చేసుకోవాలి. మీరు అడిగే అసలు మైండ్ ఎక్కడ ఉంటుందని, ఇది చాలా ఇంపార్టెంట్. మైండ్ ఒకటే, అది చేసే పనులు బట్టి కాన్షియస్ సబ్కాన్షియస్ రెండుగా డివైడ్ చేశాం. సరే, ముందు అది ఎక్కడ ఉంటుందో చూద్దాం. దీని గురించి చాలా స్టడీస్ జరిగినాయి. పెన్ఫీల్డ్ అనే అతను 1950s ఒక మెడికల్ డాక్టర్. అతను బ్రెయిన్లో మైండ్ ఉంటుందని చెప్పాడు. చాలామంది ఇప్పటికీ మనం మైండ్ ఉందా నీకు అంటే ఇదే చూపిస్తాం. మైండ్ అంటే ఇది మైండ్ అని అర్థం. ఇది మెదడునే మనము మైండ్, మనసు అనుకుంటూ ఉంటాం. అంటే మనసు ఆలోచనలు ఇక్కడే ఉంటాయని అనుకుంటూ ఉంటాం. అది ఆయన చెప్పాడు. నోబెల్ ప్రైజ్ విన్నర్ అతను. కరెక్ట్గా 25 years తర్వాత 1975లో హీ ఫెల్ట్ సారీ. ఆయన చెప్పినటువంటి సిద్ధాంతానికి సారీ చెప్పాడు. ఎందుకంటే మైండ్ అనేది బ్రెయిన్లో ఉండదు, మైండ్ ఈజ్ ఎవ్రీవేర్ అని చెప్పాడు. మైండ్ ఈజ్ ఆల్ పర్వేజివ్, సర్వాంతర్య మైండ్ అని చెప్పాడు ఒక సైంటిస్ట్. చాలా ఆశ్చర్యం వేసింది. ఫర్దర్ దానికి డెఫినేషన్ ఎలా ఇచ్చాడంటే, మైండ్ ఈజ్ అ ఎన్వైర్మెంట్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు మీరున్నారు, మీ బాడీ తాలూకా ఎన్వైర్మెంట్, ఫిజికల్ ఎన్వైర్మెంట్ ఏదైతే ఉందో అది మైండ్. మీకున్నటువంటి ఫ్యామిలీ ఎన్వైర్మెంట్ ఏదైతే ఉందో అది ఇంకో మైండ్. మీకున్నటువంటి స్పిరిచువల్ ఎన్వైర్మెంట్ ఏదైతే ఉందో అది మీ మైండ్. మీ ఉన్నటువంటి సోషల్ ఎన్వైర్మెంట్ ఏది ఉందో అది మైండ్. ఇవన్నీ కలిపితే మీ మైండ్. ఈ ఆలోచనలన్నీ కూడా మనకి బ్రెయిన్ ద్వారానే వస్తాయి కదా? బ్రెయిన్ ఓన్లీ దాన్ని ప్రాసెస్ చేస్తుంది తప్పిస్తే అది మైండ్కి సంబంధం లేదు. మీకు అలా అనుకుంటే ప్రతి సెల్లో కూడా మైండ్ ఉంది. బ్రెయిన్లో మైండ్ ఉందని మీరు అనుకుంటున్నారు కదా, బాడీ మొత్తం మైండే ఉంది. సరే, ఇప్పుడు బాడీలో మైండ్ ఉంది అనుకుంటున్నారా, మైండ్లో బాడీ ఉంది అనుకుంటున్నారు మీరు? మీరు చెప్పే థియరీ బట్టి మైండ్లో బాడీ ఉందని. అది ట్రూత్, అది ఫ్యాక్ట్. చాలామంది బాడీలో మైండ్ ఉంది అనుకుంటున్నాం. కాదు, మైండ్లోనే బాడీ ఉంది. మైండ్ ఈజ్ బిగ్గర్ దాన్ ద బాడీ. కాబట్టి ముందు ఈ మైండ్ని అర్థం చేసుకోవాలి. ఈ మైండ్ ఎగ్జాక్ట్లీ ఈచ్ అండ్ ఎవరీ సెల్లో మైండ్ ఉంది. మీరు చూస్తారంటే చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. మీ ప్రతి అణువణువులో మీ మనసు ఉంది. కాబట్టి మీ బాడీ కంటే మనసు చాలా శక్తివంతమైంది. అదొకసారి మీ ఎక్స్పెరిమెంట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మీ చేతి ద్వారా దీన్ని కదపాలి మీరు అనుకోకండి. కానీ మీరు మానసికంగా ఇప్పుడు నా యొక్క ఫింగర్ మూమెంట్స్ని గమనించండి. మీరు మీ మనసులో నా ఫింగర్తో పాటు ఇది మూవ్ అవుతుందని అనుకోండి, అంతే. ఫిజికల్గా అసలు ఏం యాక్షన్ మీరు చేయొద్దు. ఇప్పుడు చూడండి ఎంత తేలిగ్గా నేను చేయి చూపించినట్టు అది డైరెక్షన్ మార్చుకుంటాం. నేను ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ చూపిస్తున్న నేలు ఆటోమేటిక్గా కాసేపటికి అది ఫ్రంట్ టు బ్యాక్ తీసుకుంటుంది. ఇప్పుడు డైరెక్షన్ కూడా మారుద్దాం. సర్క్యులర్ అవుతుంది, నేను స్ట్రైట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని సర్క్యులర్ ఫామ్లో తిప్పుతా నేను. ఇప్పుడు సర్క్యులర్ ఫామ్ తీసుకుంటుంది. అది గమనిస్తున్నారా?
ఇప్పుడు మీరు తిప్పారా, తిరిగిందా? అదంటే అదే తిరిగింది. ఇప్పుడు మీరు చేతిని ఫిక్స్డ్గా పెట్టుకున్నారు, స్టేబుల్గా పెట్టుకున్నారు, కానీ మీరు మైండ్ మాత్రం నా వేలు మూమెంట్ చూస్తున్నారు అంతే. ఇప్పుడు దాన్ని తిప్పింది ఎవరు? మీ చేత్తో మీరు తిప్పలేదు, మరి తిప్పింది ఎవరు? ఆ మూమెంట్ తీసుకొచ్చింది ఎవరు? మీ చేతుల్లో మైండ్ ఉందంటున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ మైండ్. శరీరంలో ప్రతి అణువులో కూడా మైండ్ ఉంది, అది స్పందిస్తూ ఉంటుంది. కెమికల్ రియాక్షన్ అంతా కూడా ఈ నర్వస్ సిస్టము, బ్రెయిన్ అన్నీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. కానీ దానికి స్పందన ప్రతి చోట మీకు మైండ్ ఉండటం వల్లే అది జరుగుతుంటుంది. ఓకే. మీరు ఏదైనా ఫీల్ అవ్వాలనుకోండి, ఈ నొప్పి కూడా ఫీల్ అవ్వాలనుకోండి, అక్కడ మైండ్ ఉంది కాబట్టి ఫీలింగ్ వస్తుంది మనకు. మన శరీరం మొత్తం మైండ్లోనే ఉంది, శరీరంలో అణువణువు కూడా మైండ్ ఉంది కాబట్టే మన మైండ్ తగ్గట్టు అది బిహేవ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మైండ్ ఈజ్ ఎవ్రీవేర్. ఓకే. సో మన బాడీనే మైండ్లో ఉంది. సో మైండ్ ఈజ్ బిగ్గర్ దాన్ ద బాడీ. అంటే ఎంత మైండ్ గురించి మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే లైఫ్లో సక్సెస్ అంత ఈజీ అవుద్ది మనకు. అందులో మీరు అన్నట్టు సబ్ కాన్షియస్ మైండ్. ఏవైనా టెక్నిక్స్ చేసేటప్పుడు మనసు లగ్నం చేయాలి దాని మీద అంటారు. మైండ్ అంతా మైండ్ఫుల్నెస్తో చేయాలి అంటారు. మరి ఈ మైండ్ఫుల్నెస్తో చేయాలి అనేటప్పుడు ఇప్పుడు మీరు చేశారు ఒక టెక్నిక్తో, నేను దాని మీద కాన్సన్ట్రేషన్ పెరిగాను. అదే ఏకాంతంగా ఉండేటప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఒక దానిపైన ఉండదు కదా, అప్పుడు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటారు? మరి మైండ్ కంట్రోల్ చేయడం చాలా కష్టం, అసలు మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. అది అర్జునుడికి సాధ్యం కాదని భగవద్గీతలో చెప్పాడు. గాలిలాగా మనం పట్టుకోవడం కష్టం అని చెప్పాడు. కాబట్టి మైండ్ని మనం కంట్రోల్ చేయాలంటే మనం కొన్ని సాధనలు, కొన్ని ఎక్సర్సైజులు చేస్తే తప్పిస్తే అది మన కంట్రోల్లోకి రాదు. పూర్తిగా మైండ్ అయితే కంట్రోల్లోకి రాదు. కానీ మీరు తెలుసా, మీకు మనిషి యొక్క కాన్సన్ట్రేషన్, ఫోకస్ కెపాసిటీ తెలుసా మీకు అంతా? సైన్స్ ఏం చెప్తుందో, ఎన్ని సెకండ్లు ఒక మనిషి ఒక థాట్ మీద, ఒక ఐడియా మీద ఫోకస్ చేయగలడంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే మ్యాక్సిమం 7 సెకండ్స్. మన కెపాసిటీ 7 సెకండ్లు. 7 సెకండ్ల కంటే ఎక్కువ మనం ఏ విషయాన్ని, ఏ థాట్ మీద కూడా ఫోకస్ చేయలేము. ఇది మన కెపాసిటీ. అబ్రహం హిక్స్ అనే అతను ఒక థియరీ చెప్పాడు, 17 సెకండ్ ఫార్ములా. మన వాళ్ళందరికీ చాలా మేనిఫెస్టేషన్ గురించి చాలా ఇంట్రెస్ట్. మేనిఫెస్టేషన్ చేయాలంటే ఏదో గొప్ప ఫార్ములా చెప్పాడు అబ్రహం హిక్స్. 17 సెకండ్ ఫార్ములా. ఎవరైతే ఒకే ఆలోచన మీద, ఒకే థాట్ మీద 17 సెకండ్స్ వాళ్ళ దృష్టిని నిలపగలుగుతారో దట్ విల్ బి మేనిఫెస్టెడ్ ఫాస్టర్. మేనిఫెస్టేషన్ ఫార్ములా. 17 సెకండ్లు కనీసం ఒక థాట్ మీద మీరు కారు కొనాలి. కారు మీద ఆ యొక్క ఫీల్ 17 సెకండ్స్ మీరు నిలపగలిగితే మేనిఫెస్టేషన్ మీకు ఈజీ అవుద్ది. 34 సెకండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. 34 సెకండ్స్ మీరు ఫోకస్ చేయగలిగితే 1 మంత్లో మేనిఫెస్టేషన్ అవుద్ది మీ కోరిక. 34 సెకండ్స్ ఒక కోరిక మీద మనం లగ్నం చేయడం. ఓకే. సో అంత పవర్ఫుల్, అంత కష్టం కాబట్టి అంత పవర్ఫుల్. ఓకే. కాబట్టి మైండ్ని ఒక అంటే అది ఎవ్రీడే ప్రాసెస్ చేయాలి. 17 మినిట్స్ ఒకసారి చేస్తే కాదు, మొత్తం మంత్ అంతా చేయాల్సి ఉంటుంది. అవును. ఈవెన్ మెడిటేషన్ చేస్తారు చాలామంది. మెడిటేషన్ గంట కూర్చుంటారు. ఈ గంట సేపు వాళ్ళు ఏదో ఒక ఫోకస్ మీద ఉంటారని నేను అనుకోవడం లేదు. కనీసం 17 సెకండ్స్ చేస్తే ఒక సైకిల్ అవుద్ది. ఇలాంటి సైకిల్స్ మల్టిపుల్ చేయడానికి ట్రై చేయండి అంతే. గంట సేపు కూర్చున్నాడు, గంట సేపు 60 నిమిషాలు ఒక సమాధిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు అని అంత సులభమైన విషయమే కాదు. మానవ మాత్రలకు అది సాధ్యం కాదు. కనీసం 17 సెకండ్స్ టార్గెట్ పెట్టుకుంటే వీ కెన్ అచీవ్. అటువంటి 17 సెకండ్స్ మళ్ళీ చెదిరిపోద్ది మైండ్. మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెడతాం. ఇంకో 17 సెకండ్స్. ఇలా నంబర్ ఆఫ్ 17 సెకండ్స్ సైకిల్స్ మనం పెంచుకోవాలి కనీసం. అది మేనిఫెస్టేషన్ ఈజీగా అవుతుంది. సో మైండ్ఫుల్నెస్తో ఉండాలి అంటారు. మైండ్ఫుల్నెస్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఉండాలి అంటే అయ్యేది కాదు. మైండ్ఫుల్నెస్తో ఉండగలగాలి, ఉండేలా ప్రయత్నం చేయాలి. కాబట్టి 7 సెకండ్స్ మన నేచురల్ కెపాసిటీ, దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. ఈయన చాలా టిప్స్ ఉన్నాయి. మీరు మీ వేలిని ఇలా ఉంచుకొని ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూడండి. ఈ ఎక్సర్సైజ్, స్మాల్ ఎక్సర్సైజ్, ఇది మీ ఫోకస్ పెంచడానికి బాగా పనిచేస్తుంది. రెండవది, ఒక కొవ్వొత్తి వెలిగించండి. ఆ కొవ్వొత్తిని చూస్తూ ఉండండి. మీ ఫోకస్ని పెంచుతుంది. ఏమి చూడకుండా, కళ్ళు ఆర్పకుండా ఎంతసేపు ఉండగలరో చూడండి. కళ్ళు ఆర్పకుండా మీ ఫోకస్ని పెంచుతుంది. కంటికి మనసుకు చాలా సంబంధం ఉంది. చెవులు, నోరు కంటే కళ్ళు ఎక్కువ డిస్ట్రాక్ట్ చేస్తాయి. అప్పుడు
మనం ఎప్పుడైతే కంటికి పని చెప్పకుండా స్టేబుల్గా అలా ఉంచేసామో మైండ్ ఆగిపోద్ది అక్కడ. మైండ్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దాన్ని ఏమైనా టూలు కళ్ళు, వాటిని బంద్ చేస్తే మైండ్ ఆటోమేటిక్గా ఆగిపోద్ది. చూస్తూ ఉన్న బంద్ చేయొచ్చు, లేదంటే క్లోజ్ చేసినా బంద్ చేయొచ్చు. క్లోజ్ చేస్తే ఇంకో ప్రమాదం, ఇది ఇంకా అది యాక్టివేట్ అయిపోతుంది, అది బాగా స్పీడ్ అయిపోద్ది. కాబట్టి ఓపెన్ చేసి అలా చూస్తూ ఉంటే మైండ్ ఈజీగా స్టాప్ అవుద్ది. సింపుల్ టెక్నిక్. మంచి టెక్నిక్స్ చెప్పారు అండ్ మంచి ఎక్స్పెరిమెంట్ చూపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.